అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి హరినాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ హైదరాబాద్ కొత్తపేట నుండి విక్టోరియల్ మెమోరియల్ హోమ్ రెసిడెన్సీ స్కూల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. హరినాయక్ మృతికి సంతాపంగా మౌనం పాటించారు. సవితా ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, హరినాయక్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మృతుడి పోస్ట్ మార్టం రిపోర్టును వెంటనే బహిర్గతం చేయాలని, ఇలాంటి సంఘటన జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, విద్యార్థులకు కనీస వసతులు లేక దీనమైన స్థితిలో విద్యా వ్యవస్థ ఉందని మృతుడి బంధువులు మండిపడ్డారు. అయినప్పటి నుంచి విద్యార్థులకు బుక్కెడు బువ్వ కరువైంది, చదువుకోవడానికి చదువు కరువైంది, కనీసం ఈరోజు ప్రాణాలతో బతకడానికి ప్రాణాలు కూడా కరువయ్యాయి. కాబట్టి సవితా ఇంద్రారెడ్డి గారు, రాష్ట్రంలోని విద్యార్థులందరూ మంచిగా ఉండాలి, రేపు భవిష్యత్తు మంచిగా ఉండాలంటే దయచేసి మీరు వెంటనే రాజీనామా చేయండి, తెలంగాణని కాపాడండి. మీరే పదే పదే మీరున్న నియోజకవర్గంలోనే ఇలా అవుతున్నాయి, పిల్లలు చనిపోతున్నారు, పిల్లలకు సరిగ్గా తిండి లేదు, చదువు లేదు అని చెప్తుంటే కనీసం మీరు పట్టించుకోకుండా ఏమి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.